హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898' ఏడి చిత్రం 700 కోట్ల గ్రాస్ మార్కును దాటి 1000 కోట్ల గ్రాస్ మార్క్‌కి చేరుకోబోతుందన్నమాట. మంచి కలెక్షన్‌తో దుమ్ము దులిపేస్తుంది థియేటర్‌లో 'కల్కి' చిత్రం. 'కల్కి' చిత్రం తర్వాత ప్రభాస్ యొక్క మూవీ లిస్టులో ముందు వరుసలో రానున్న చిత్రం పాన్ ఇండియా చిత్రం 'ది రాజా సాబ్'. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్నైతే రూపొందిస్తుందన్నమాట. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఒకప్పటి వింటేజ్ డార్లింగ్‌ని చూపిస్తానని చెప్పేసి మారుతి పలు సందర్భంలో హామీ ఇవ్వటంతో అభిమానులు అంచనాలు దీని మీద కూడా భారీగానే పెట్టుకున్నారన్నమాట. 'కల్కి' యొక్క ఫలితం చూసాక ఒక్కసారిగా రాజా సాబ్ మీదున్న డిమాండ్, హక్కుల కోసం వస్తున్న ఫోన్ కాల్స్ అమాంతంగా పెరిగిపోయిందట. ఇదంతా ముందే ఊహించినప్పటికీ జాక్పాట్ అనే పదం వాడకం వెనుక కారణం కూడా ఉంది. రాజా సాబ్ 'కల్కి' లాగా భారీ బడ్జెట్ చిత్రం కాదన్నమాట. 'కల్కి' మూవీకి దాదాపుగా 600 నుంచి 700 దాకా ఖర్చు పెట్టారన్నమాట. దాంట్లో సగమే రాజా సాబ్ మూవీకి అయ్యే బడ్జెట్ అన్నమాట. మారుతి సబ్జెక్ట్ డిమాండ్ చేయడంతో ఆ మేరకు ఖర్చు చేశారట. కానీ బిజినెస్ మాత్రం 'కల్కి' స్థాయిలో ఉండబోయేది మాత్రం నిజం. పైగా నార్త్ బయ్యర్లు పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్లు చేస్తున్నారట. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ డీల్స్ మాత్రం ఇంకా ఫైనల్ అయితే కాలేదు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి లేదు అంటే వచ్చే సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.